ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతాలనుకున్నాను. నా కర్మకాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్ మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి. నేనే వద్దనడం లేదు, కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో రెండో వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. పత్రికల్లో పురుగుల మందు తాగి చనిపోయిన వారి గురించి చదివాను. నాకు మాత్రం చావు రాలేదు, వాంతొచ్చింది. He is very lucky. God is great. 1 minute. Yes. Take care of him. స్కూల్లో అబ్బాయి యాక్టివిటీస్ బాగున్నాయా? లేదు డాక్టర్, స్కూల్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడంట. టీచర్ చెప్పారు. యూ బ్లడీ రాస్కల్. సానుభూతి సంపాదించడానికి ఆడే ఆత్మహత్య నాటకాలు నా దగ్గర కాదు. మీకు నిజంగా చావాలంటే నాతో చెప్పు, నేను దారి చూపిస్తాను. అర్థమైందా? మళ్ళీ స్కూల్కి నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్ గా సాయంత్రం అయితే జ్వరం వస్తుంది. మరుసటి రోజు స్కూల్ మొదలవగానే తగ్గిపోతుంది. అది ఎలాగంటే లేచి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయమనండి, రోగం కుదురుతుంది. స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదో సాక. వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయి. లే. నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక ఓదార్పు మా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ అమ్మ ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను, ఏవైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా, పగలెలా మాట్లాడను. ఇది నిజం కాదనుకుంటున్నావు. ఒకవేళ కళ అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈ రోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అదే తెలిసిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చూస్తున్నాను, నీకు వినపడలేదా? నేను అప్పుడే చెప్పాను, నాన్న నన్ను చన్నీళ్ళతో స్నానం చేయమన్నాడు. అంతా దీని మాట వినే. అభయ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను వస్తాను. ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? జయంతి, మలేరియా రావడం మంచిదైంది. అమ్మ నాకు ఇంకా దగ్గరైంది. ప్రేమాభిమానం కరువైన నరకం లాంటి ఇంట్లో అమ్మది నాది ఒక స్వర్గలోకం, ఒక స్వప్నలోకం. జనవరి 17, ప్రియమైన డైరీ. అమ్మా,
నాన్నకి ఈరోజు రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఏమండి? నాన్న ఏమండి? నాన్న 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 నో, ఏం కాదు. అభయ్ నాన్న చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. నాన్న అమ్మా. దిగులు పడకు నాన్న, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అదేం చేస్తుందో చూడు పో. హలో, హిస్ డైయింగ్. నేనేమైనా రాయించుకోవాలా? నేనేం చెప్పినా అతను వింటాడు. నువ్వే కదా లాయర్వి, నువ్వే చెప్పాలి. బిల్లు రాయించుకోవాలా లేదా లెటర్ ఏదైనా రాస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం? యో, డాక్టర్ని పిలవమంటే లాయర్ని పిలుస్తావా దెయ్యమా? అమ్మా ముందు నువ్వు సావాలరా, నువ్వు సావాలి. పో. కొట్టొద్దే, నన్ను కొట్టొద్దే, కొట్టొద్దే, కొట్టొద్దు, నన్ను కొట్టొద్దే, నన్ను కొట్టొద్దే. అమ్మా నన్ను కొట్టొద్దు చెప్పమ్మా, కొట్టొద్దే, నన్ను కొట్టొద్దే. నాన్న నన్ను కొట్టొద్దని చెప్పు నాన్న. నాన్న కొట్టొద్దని చెప్పు కొట్టొద్దని చెప్పు నాన్న. నాన్న అమ్మా అమ్మా. Shit. అమ్మా ఇప్పుడు నాన్న కూడా నీ దగ్గరికి వచ్చేసారా? మరి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆ రాక్షసుతో ఉండగలనమ్మా? నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ఇప్పుడొద్దు, నేను పిలిచినప్పుడు రా. నువ్వు కూడా వచ్చేస్తే విజయ్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నీకో పనుంది. లేదు, ఏం రాయించుకోలేదు. అభయ్ చేసిన గొడవ వల్ల ఏం రాయించుకోలేకపోయాను. ఈ లోకవాడు చచ్చాడు. ఆస్తంతా మనకే వస్తుందని చెప్పేవి ఇప్పుడేం చేయాలి చెప్పు? 1 సంవత్సరం వాడితో పడుకున్నది వేస్ట్ అయింది. I'm telling he's dead. I'm finished. నేను చావనురా, నేను చావను. I will live on. జనవరి 19. ప్రియమైన డైరీ. అమ్మా, ఇల్లంతా శుభ్రం అయ్యింది. కొంచెం శవం వాసన అంతే. ఎవరు తలుపులు తెరవడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా లోకం. నా అనుమతి లేదే ఎవరు లోపలికి రాలేరు. हेलो, यस विजय हियर. कौन? हेलो, हेलो, यस यस सर, सर विजय हियर. यस सर, నేను ఎప్పుడు చెప్పాను కదండి, అది అది కరెక్ట్ అండి. అబ్బాయి హలో హలో. ఎవరు? పోలీస్ కమిషనర్. అభయ్ ప్రాణాలతో ఉన్నాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అభయ్? యా. హలో సార్, సిగ్నల్ వీక్గా ఉంది ఇక్కడ. కున్నూరు పెరేడ్ గ్రౌండ్లో
2 చోట్ల కరెక్ట్ గా నేను వెతుకుంటూ వచ్చినవాడు 3వ చోటికి రాకుండా ఉంటాడు అనుకుంటున్నావా? కాదు విజయ్, అది ఐ డూ. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఫర్ ఆల్ యూ నో, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటుంటే వాడు అక్కడ బయట నుంచి మనం చూస్తుంటాడు. యూ రియలీ డోంట్ నో అభయ్ ఫుల్లీ వెల్. ఐ డూ. కమ్ ఆన్. ఈ రోజు బాంబే పార్టీతో మాట్లాడతాను, మీరు రేపు వస్తారా? వద్దు, మేము రేపే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్. అబ్బాయి అబ్బాయి పిదుగు పిదుగు. వెళ్ళి రైట్ లో తిరగండి. ఏంటి? కాదు, ఎవరో మాట్లాడినట్టుంటేను. నేనే డ్రైవర్ తో మాట్లాడుతున్నాను. ఏమైంది? నో, నథింగ్. తీసుకెళ్ళిపోయింది రాక్షసి. ఏంటి ఏంటి తీసుకెళ్ళిపోయింది? నా డైరీని. డైరీయా? కథలో వినే ఉంటావు. రాక్షసుడి ప్రాణ చిలకలో ఉంటుంది. చిలక నలిపేస్తే రాక్షసుడు చచ్చిపోతాడు. తీసుకెళ్ళిపోయింది నా డైరీని. నా ప్రాణం ఏముంది అందులో? రాక్షసి. విజయ్, ఈ డైరీ నువ్వు కూడా చదివావు కదా. ఇవి కేవలం పిచ్చి రాతలు కావు, ఒక పసివాడి ఆక్రందనలు. నీకు తల్లి ప్రేమ మరీ ఎక్కువగా ఉంటే దాన్ని ఈ బేబీకి మాత్రం రిజర్వ్ చేసించు. అభయ్ ఓ హంతకుడు. మీరు హత్యలు చేస్తున్నారు, వాట్? వాటికి మెడల్స్ తీసుకుంటున్నారు. ఇదే న్యాయం? న్యాయం? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అభయ్కి హత్య చేయడం అనేది ఓ హాబీ, నాకు డ్యూటీ. ఐ సఫర్ మై కిల్లింగ్స్ మ్యాన్. డోంట్ షౌట్. ఓకే, ఐఎమ్ సారీ. నేను చంపేటప్పుడు లోపల నేను చూస్తూ ఉంటాను, కానీ అభయ్ లిసన్ టు మీ. వాట్ ఆర్ యు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. వాడికి కావాల్సింది నా ప్రాణాలే కనుకైతే క్షమించడానికి కూడా ప్రయత్నిస్తాను. కానీ నీకు మన బిడ్డకి వాడు అపకారం తలపడితే వాడు తోడబుట్టిన వాడైనా సరే అయినా సరే చంపాల్సి వస్తుంది. యా యా యా. సార్, మిమ్మల్ని కలవడానికి ఒకతను వచ్చాడు. ఎవరు? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నాడు. చూడబోతే పిచ్చివాళ్ల ఉన్నాడు. పేరు తెలీదు సార్. ఇక్కడివాడే, లోపలికి రానివ్వం, కానీ మీ పేరు చెప్పాడు అందుకని. ఓకే, నేను వస్తాను. ఓకే సార్. నేను వెళ్ళి చూసొస్తా. వెయిట్ వెయిట్, లాక్ చేసి తాళం. నేను స్నానానికి వెళ్తున్నాను. ఏంటి సార్, you lost your key? I will open it for you, sir. Here you go, sir. Thank you. Welcome, sir. ఏయ్, ఇతనే సార్. చాలు, నన్ను గుర్తుపట్టాలా నన్ను? ధనుష్ కోటి. ఎక్కపోచి ఏంట్రా
ధనుష్ సారీ సారీ సార్. ఏం సార్ కీ దొరికిందా? ఏ కీ? మీ రూమ్ కీ సార్. నేను హౌస్ కీపింగ్ సార్. ఇప్పుడే మీ రూమ్ కీ ఓపెన్ చేశాను కదా సార్. గుడ్ నైట్ సార్. కమింగ్ విజయ్. ఏమైంది? ఎందుకు అయ్యో రక్తం ఎక్కడ తగిలింది విజయ్? ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈ ఫోటోలో ఉన్న అభయ్ కుమార్ ప్రమాదకరమైన మానసిక రోగి అని, ప్రజలెవరైనా అతని దగ్గరికి వెళ్లడం ప్రమాదం కనుక అప్రమత్తంగా ఉండమని ఆయన హెచ్చరించారు. అతను తప్పించుకున్నాడు కనుక కొన్ని హత్యలు చేసే అవకాశం ఉండొచ్చని